హైదరాబాద్ శివార్లలో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దొంగ జీవోలను సృష్టించి సుమారు 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని కేసులు నమోదయ్యాయి. బొల్ల బ్రహ్మనాయుడు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఈ భారీ దోపిడీ వెనుక కేవలం బొల్ల మాత్రమే లేరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందంటూ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని గండిపేట, షేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కోర్టు పరిధిలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. నకిలీ ఉత్తర్వులు తయారు చేయడం కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు చేతులు మారాయని సైబరాబాద్ పోలీసుల విచారణలో తేలింది. ఇంతటి భారీ స్కామ్ కి పాల్పడి చట్టానికి దొరికిపోతామనే భయంతోనే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రస్తుతం పరారయ్యారు. ఈ కుంభకోణం కేవలం ఒక నియోజకవర్గ నేతకు మాత్రమే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని జీవి ఆంజనేయులు అంటున్నారు. హైదరాబాద్ భూములను చెరబట్టి సంపాదించిన ఈ దోపిడీ సొమ్ములో వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని జీవి ఆంజనేయులు సూటిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించడం, ఇటువంటి అవినీతి చిట్టాలను దాచుకోవడమే వైసీపీ ప్రధాన ఎజెండా అని మండిపడుతున్నారు. సరిహద్దుల్లో పనిచేసిన మాజీ సైనికులు, మైనారిటీలు, సామాన్య రైతుల భూములను అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరించి లాక్కోవడం బొల్ల బ్రహ్మనాయుడికి అలవాటుగా మారిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ సందర్భంగా ఉదాహరణలతో వివరించారు. చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని, త్వరలోనే ప్రధాన సూత్రధారులందరూ అరెస్టు కావడం ఖాయమని స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వంలో అవినీతి పరులకు స్థానం లేదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు హెచ్చరించారు.